సరే, విజయం సాధించాలంటే అసలు ఏం కావాలి? ఈ శక్తివంతమైన కథలో చూద్దాం. చాలామంది అనుకుంటారు మాలో అంత టాలెంట్ లేదని. కానీ నిజంగా అదే కారణమా? ఇదిగో ఆ సమాధానం కనుక్కున్న ఒక సాధారణ విద్యార్థి కథ. తన పేరు అర్జున్. అర్జున్ బాగానే చదువుతాడు, కాని పెద్దగా ప్రతిభావంతుడేమీ కాదు. అందుకే తనపై తనకే నమ్మకం పోయింది. తన వల్ల అవుతుందా లేదా అని తననే తను ప్రశ్నించుకున్నాడు. భయం, అభద్రత పెరిగిపోయాయి. ఇలాంటి అంతర్మథనం విద్యార్థులకే కాదు, పెద్ద పెద్ద డాక్టర్లు, ఇంజనీర్లకు కూడా ఉంటుంది. అప్పుడే ఒక టర్నింగ్ పాయింట్. ఓ సీనియరిచ్చిన సలహా తన జీవితాన్నే మార్చేసింది. మొదటి సలహా: ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రయత్నం ఆపొద్దు. ఎంత కష్టమొచ్చినా, ఫెయిలైనా సరే. ఇక రెండవది మానసికంగా దృఢంగా ఉండటం, అంటే రెసిలియన్స్ పెంచుకోవటం అన్నమాట. అంటే రేపటి గురించి ఆందోళన పడకుండా ఈరోజు పని పూర్తి చేయడంపైనే దృష్టి పెట్టాలి. ఈ సలహాతో అర్జున్లో పెద్ద మార్పు వచ్చింది. ఆలోచనలే కాదు, చదివే పద్ధతి కూడా మార్చుకున్నాడు. చదువులో యాక్టివ్ లెర్నింగ్ మొదలుపెట్టాడో, ప్రతిదీ తన సొంత పద్ధతిలో నేర్చుకున్నాడు. చూడండి, ప్యాసివ్ స్టడీ నుంచి యాక్టివ్ స్టడీకి ఎలా మారాడు. ఇది చాలా ముఖ్యం. ఈ కొత్త కన్సిస్టెన్సీతో తనపై తనకి నమ్మకం పెరిగింది. రిజల్ట్స్ కూడా రావడం మొదలయ్యాయి. చూసారా తన ప్రయాణం? సందేహం నుంచి మొదలై ఇప్పుడు ఎంత కాన్ఫిడెంట్గా మారాడో. మాట్లాడే ధైర్యమొచ్చింది. వణుకుతున్న గొంతు పోయి స్పష్టంగా మాట్లాడటం మొదలుపెట్టాడు. పరీక్ష పాసవడం ఒక విజయమైతే, తనపై తనకున్న సందేహాన్ని గెలవడం అసలైన విజయం. అప్పుడతనికి అర్థమైంది, ఈరోజు పడుతున్న కష్టం రేపటి విజయానికి పునాది అని. సరే, మరీ కథలో మనందరికీ ఉన్న పాఠమేంటి? ప్రతిభ కన్నా పట్టుదల ముఖ్యం. సరైన మైండ్ సెట్ ఉంటే ఎవరైనా ఏదైనా సాధించగలరు. అందుకే ఈరోజు పోరాటం రేపటి బలానికి పునాది వేస్తుందని నమ్మాలి. ముందుకు సాగాలి.